రైట్ ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలోని వార్తలు చూసుకున్నట్లయితే తప్పుదోవ మాది కాదు మీదే అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. రైటం హైడ్రా కమిషనర్పై సింగిల్ జడ్జి తీర్పు ముమ్మాటికి సమర్థనీయం అంటూ కూడా హైకోర్టు చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. కోర్టులు రాజ్యాంగబద్ధ బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. అధికారుల తీరు వల్లే ప్రజలు మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరు కోర్టులను తప్పుదోవ పట్టించట్లేదు అంటూ కూడా ఆ పని అధికారులు చేస్తున్నారంటూ కూడా హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి సందర్భం సంబంధించి చూడొచ్చు. అలాగే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన తహసీల్దార్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. అయితే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు పదే పదే ధిక్కరిస్తున్నారు. ఒకరిపై మరొకరు బాధ్యతను నెట్టివేసుకుంటూ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పాలనా వ్యవస్థ వైఫల్యాలని ఇది స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ప్రైవేటు వ్యక్తులు కోర్టులను తప్పుదోవ పట్టించడం లేదు, అధికారులే ఆ పని చేస్తున్నారు. హైడ్రా వ్యవహారంలో ఇటీవల జస్టిస్ అనిల్ కుమార్ వెలువరించినటువంటి అభిప్రాయాలు, ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా సమర్థనీయమంటూ కూడా ఎన్వి శ్రవణ్ కుమార్ చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. కౌంటర్ వేస్తేనే జరిమానా తగ్గింపు, హైడ్రాకు హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. అలాగే కౌంటర్ అఫిడవిట్ వేయనందుకు ఇటీవల 50,000 జరిమానా విధింపు, హైడ్రా అవినతి మేరకు 10,000 తగ్గింపు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ కూడా వార్త చూడొచ్చు. ప్రధానంగా జంజీపై నోరు పారేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఒక్కరికి స్కిల్ లేదు, అప్లికేషన్ నింపలేరు, వాళ్ళపై పెట్టినటువంటి ఖర్చంతా వృధాని అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. మా ప్రభుత్వంలో సంక్షేమానికి ఉన్నటువంటి ప్రాధాన్యత విద్యకు లేదు, విద్యాశాఖ మంత్రిగా బాగానే పనిచేస్తున్నా నేను ఎందుకు తప్పుకోవాలి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. యావత్ తెలంగాణలో జైపాల్ రెడ్డి, కేశవరావు ఇద్దరే మేధావులు, తెలంగాణ సమాజంపై వారికే సంపూర్ణ అవగాహన ఉందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం. గొల్ల కుర్మలకు ఆస్తులున్నాయి, చదువు జ్ఞానం లేదు, ఉపాధ్యాయుల కుటుంబాలు ఆకలితో చావట్లేదు, వాళ్ళు దారుణమైన స్థితిలో లేరు, మంచిగానే ఉన్నారు. టీచర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. టీచర్ల సమావేశంలోకి వెళ్ళి అంటే ఇప్పుడు విద్యార్థులు సరిగా అప్లికేషన్ నింపుకోలేరు, వాళ్ళు క్రిమినల్ వేస్ట్ అంటే ఉపాధ్యాయులు వాళ్ళను సరిగా సక్రమంగా చదువు చెప్పలే అనుకోవాలా, లేకుంటే విద్యార్థులు సరిగా చదువు నేర్చుకోలే అనుకోవాలా, లేకుంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎట్లా అర్థం చేసుకోవాలి, తెలంగాణ సమాజం యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేధావర్గం కూడా కావచ్చు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి అనేది అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు వార్తను. ఇక ఈ అంశం సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. యువ ఇంజనీర్లను అవమానిస్తారంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు, చాలా సీరియస్ అయ్యారు. దానికి సంబంధించి చూడొచ్చు. క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. యువతకు సీఎం క్షమాపణ చెప్పాలి అంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. కేటీఆర్ ఒక్కరే కాదు, చాలామంది డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఇది. విద్యాశాఖ మంత్రికి విఫలమై ఇవేం వ్యాఖ్యలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ఆయన కూడా మాట్లాడారు. రేవంత్ను సీఎం చేయడమే పెద్ద క్రిమినల్ వేస్ట్ అంటూ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా స్పందించినటువంటి అంశం. అలాగే సిగ్గుచేటు వ్యాఖ్యలు అంటూ కూడా కొప్పుల ఈశ్వర్ కూడా చెప్పుకొచ్చినటువంటి అంశం. అలాగే బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి అంటూ కూడా పువ్వాడ అజయ్ కూడా చెప్పినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. సో ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఇటు నిరుద్యోగులతో రేవంత్ బంతాట ఆడుతున్నాడంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు మనం. ప్రభుత్వం తక్షణమే 20,000 పోలీసు పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాత్రి అశోక్ నగర్ సిటీ సెంటర్ లైబ్రరీలో ఆందోళనకు దిగిన నిరుద్యోగులంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మాట ఇచ్చి మడమ తిప్పిన ముఖ్యమంత్రి జీవో 46ను రద్దు చేస్తామని నాడు ప్రగల్భాలు పలికారు. యువతను నమ్మించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇప్పుడు అదే జీవో 46తో SPF పోస్టులు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. వయోపరిమితిని పెంచకుండానే నోటిఫికేషన్ జారీ చేయడం ఏంటంటూ కూడా యువత ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించి చూడొచ్చు. 12 లక్షల మందికి 7,000 పోస్టులేనా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశం. సర్కారుపై నిరుద్యోగులు కన్నెర చేస్తున్నారు. 20,000 పోస్టులతో సరళ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు నిరుద్యోగ జేఏసీ కూడా పిలుపునిచ్చింది. 5న శాంతియుత ప్రదర్శనను కూడా వాళ్ళు పిలిపించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే పార్టీకి చెప్పే చేయాలంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు చాలు, సెప్టెంబర్ మిడిల్ వరకు పొలిటికల్ యాక్టివిటీ వద్దు అంటూ కూడా ఏదైతే ప్రభుత్వం పార్టీ మధ్య వంతెనగా కోఆర్డినేషన్ కమిటీ ఉంది అంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, కొత్త పథకాల ప్రకటనపై ఇక టీపీసీసీ సమన్వయ కమిటీదే తుది నిర్ణయం అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. 2017 తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్లకు నో ఛాన్స్ అంటూ కూడా ఆ పార్టీలో చర్చ జరిగినట్టు ఇక్కడ వార్త చూడవచ్చు మనం. సీఎం రేవంత్ ముఖ్య నేతలకు అధిష్టానం రూల్ బుక్ ఇచ్చినట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. రాష్ట్ర నాయకత్వం ఏకపక్ష ధోరణికి ఇక ముక్కుతాడు వేస్తున్నట్టు కూడా ఇక్కడ వార్త చూడొచ్చు.
వంశీచందర్ రెడ్డికి హైప్ ఇస్తూ కాంగ్రెస్ సంబంధిత సోషల్ మీడియా హ్యాండిల్స్లో విస్తృత ప్రచారం కూడా జరుగుతుంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే విస్తారంగా వానలు, పొంగుతున్న వాగులు, వరదతో ప్రాజెక్టులు అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. మరో 2 రోజులు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కూడా ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి అంశం. ఉత్తర తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్పినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే సుంకిసాల సాగదీత కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మీకు నీళ్లు లేనే లేవు అంటూ కూడా గోదావరిలో తెలంగాణకు వాటాపై ఏపీ వితండవాదం చేసినటువంటి అంశం సంబంధించి మరొక వార్త చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి డిస్కషన్ చేద్దాం.